ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? మెట్లెక్కినా ఊపిరాడట్లేదా? జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? అయితే మీ శరీరం ఒక ప్రమాదకరమైన సిగ్నల్ ఇస్తోంది. మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశముంది. ఇది చిన్న విషయం కాదు. రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోతే శరీరానికి సరైన ఆక్సిజన్ అందదు. మన రక్తంలో హీమోగ్లోబిన్ అనే పదార్థముంటుంది. ఇది శరీరమంతా ఆక్సిజన్ తీసుకెళ్తుంది. దాన్ని తయారు చేయడానికి ఐరన్ చాలా అవసరం. కాని చాలామంది ఆహారంలో సరిపడా ఐరన్ తీసుకోరు. ఐరన్ తగ్గిపోతే శరీరం బలహీనంగా మారుతుంది. ముఖం తెల్లపడుతుంది. చిన్న పని చేసినా అలసట వస్తుంది. జుట్టు ఊడిపోవడం, గోర్లు బలహీనంగా మారడం, తలనొప్పి, చల్లగా అనిపించడం కూడా ఐరన్ లోపం సంకేతాలే. ప్రెగ్నెంట్ మహిళల్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డ ఎదుగుదలకు కూడా ఐరన్ అవసరం. డైటింగ్ చేసే అమ్మాయిలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు, భోజనం స్కిప్ చేసేవారిలో కూడా ఈ సమస్య ఎక్కువ. పురుషుల్లో కూడా ఉంటుంది. ప్రత్యేకంగా సరైన ఆహారం తీసుకోకపోతే శరీరం వెంటనే బలహీనపడుతుంది. పాలకూర అంటే ఐరన్ పవర్ హౌస్. ఇందులో ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. రక్తాన్ని త్వరగా పెంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. లివర్ మరియు రెడ్ మీట్లో శరీరం త్వరగా గ్రహించే హీమ్ ఐరన్ ఉంటుంది. అందుకే డాక్టర్లు చాలాసార్లు ఇవి సూచిస్తారు. నల్ల శనగల్లో ఐరన్ మాత్రమే కాదు, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయం నానపెట్టి తింటే శరీరానికి మంచి బలమొస్తుంది. దానిమ్మ రక్తహీనతకు చాలా మంచిది. ఇది నీరుగా హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది. ఖర్జూరాల్లో నాచురల్ ఐరన్ చాలా ఉంటుంది. రోజుకు 3-5 తింటే శరీరానికి త్వరగా ఎనర్జీ వస్తుంది. ఒక ముఖ్యమైన విషయం, ఐరన్ ఉన్న ఫుడ్ తిన్నాక వైటమిన్ సి తీసుకుంటే శరీరం ఐరన్ని ఇంకా బాగా గ్రహిస్తుంది. కానీ వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీని నిర్లక్ష్యం చేస్తే శరీరం రోజురోజుకు బలహీనపడుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన రక్తహీనత, హాస్పిటల్ వరకు తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. మన శరీరమిచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు. సరైన ఆహారం, సరైన ఆరోగ్యం ఇవి జీవితాన్ని మార్చేస్తాయి. ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చెయ్యండి.